టీటీడీపై అసత్య ఆరోపణలు చేసే ముందు రమణ దీక్షితులు జరిగింది తెలుసుకోవాలని టీటీడీ ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ గౌరవ ప్రధాన అర్చకులుగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పదే పదే అవాస్తవాలతో టీటీడీ ప్రతిష్ట మంట కలిపేలా రమణ దీక్షితులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈవో ఇతర సిబ్బందిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ టీటీడీ పరువుకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. నోటికి వచ్చినట్టుగా మీరు ఏది మాట్లాడితే అది జరుగుతుందిలే, మన యొక్క పాపులారిటీ పెరుగుతుందని చెప్పి మీరు ఇటువంటి దుష్ప్రచారాలు స్వామివారిపైన అక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులు పనిచేయడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. అలాగే స్వర్గీయ డాలర్ శేషాద్రి గారు ఈ మధ్యకాలంలో మరణించారు. ఈయన గురించి ఈయనంట లాబింగ్ చేస్తాడంట, ఈయన బెదిరింపులకు గురి చేస్తాడంట. ఇదే మీరు ఆయన లేని లోటు తీరనిది అనేమో స్టేట్మెంట్ ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు, ఆయన లాబింగ్ చేసేవాడు, ఆయన బ్లాక్మెయిల్ చేసేవాడు అని ఇప్పుడు ఆరోపణలు చేస్తారు. అంతేగాని లేనిపోని విషయాలన్నీ మాట్లాడి అటు భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇక్కడ మేము పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ తీరు నిజంగా మేమైతే స్వాగతించడం లేదు. దీన్ని